నీదు నీదు మేడం ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉండటం లేదు. ఇంట్లోనే నీకు గది కేటాయించాను. నువ్వు నీ హోదాకి తగ్గట్టుగా ఉండాలి. అప్పుడంటే ఆ వీరయ్య సుబ్బరాజు లాగా నువ్వు మామూలు పనివాడు కాబట్టి చూడమన్నాను. ఇప్పుడు నువ్వు మా మేనేజర్. నువ్వు ఉండే గది కూడా దానికి తగ్గట్టుగా ఉండొద్దు. నాకు ఇక్కడ బాగా గదిస్తే బాగుంటుందని చెప్పింది నన్ను ఒక శత్రువులా చూసే రేఖకి నా మీద ఇంత అభిమానం ఎప్పుడు పుట్టుకొచ్చింది? ఎందుకు పుట్టుకొచ్చింది? ఇదిగో మేడం నువ్వు ఏం చెప్పినా నేను విన్ను. ఎవరిని ఎక్కడ ఉంచాలో నువ్వు ఉండాల్సిన చోటు. ఇంకో విషయం, రేపు రేఖ గుడికి వెళ్ళాలనుకుంటుంది. మన ఊళ్ళో గుడికి ఇక్కడ నుంచి సుమారు 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నువ్వు వెళ్ళి రావాలి.